నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం బీవీ రాజు కళాశాలలో ఘనంగా వికసిత్ భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ 2047 నాటికి ప్రపంచ క్రీడల్లో టాప్ 5 లో భారత్ ను నిలపడమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. యనమదుర్రులోని శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి దేవస్థానం ఉత్తరం వైపు ఆలయ ప్రాంగణంలో షెడ్డు పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు. జగన్ లాంటి ప్రజానాయకుడిని వ్యతిరేకిస్తే కాలగర్భంలో కలిసిపోతారనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైఎస్ఆర్సీపీ జిల్లా ట్రెజరర్ వేగేసిన జయరామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు. ఇరుముడి సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పాత్రను చిత్రించిన తీరును ఖండిస్తున్నామన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. చిత్రంలో సన్నివేశాలు తొలగించాలి డిమాండ్. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచ క్రీడల్లో టాప్ 5 దేశాల్లో భారత్ ను నిలపడమే కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భీమవరం బీవీ రాజు కళాశాల ప్రాంగణంలో గురువారం వికసిత్ భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ కు ఘనంగా నివాళులర్పించి వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంతో పాటు మహిళా క్రీడాకారులను అన్ని స్థాయిల్లోనూ ప్రోత్సహించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. క్రీడల అభివృద్ధికి భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది ఏకంగా 4400 కోట్ల బడ్జెట్ ను కేంద్రం కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తూ 2030లో కామన్వెల్త్ క్రీడలను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని అన్నారు. స్థానికంగా అత్యాధునిక స్పోర్ట్స్ హబ్స్ అందుబాటులోకి రావడం పట్ల శ్రీనివాస వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారుడు ధ్యాన్ చంద్ యొక్క ఆగస్టు 29 నాడు ఆయన జయంతి అయితే దాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం, ఆ సందర్భంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేమంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతాం. 4400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం, అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి, ఏదైతే అహ్మదాబాద్లో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2010లో కూడా కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలో జరిగాయి. అయితే ఆ కామన్వెల్త్ క్రీడల పేరుతో క్రీడా స్ఫూర్తి పూర్తిగా నశించి పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ జరిగినటువంటి సందర్భం మీరంతా కూడా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలుస్తాం. 2036 నాటికి ప్రపంచంలో 10 దేశాల్లో క్రీడల్లో భారతదేశం ఉండే విధంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకునేటువంటికి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా. భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి దేవస్థానం ఉత్తరం వైపు ఆలయ ప్రాంగణంలో షెడ్డు పనులకు గురువారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావులు శంకుస్థాపన చేశారు. సుమారు 25 లక్షల రూపాయలతో ఉత్తరం వైపు ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మాణాన్ని చేపట్టడం శుభ పరిణామమని అన్నారు. ముందుగా ఆలయో దండు వెంకటకృష్ణంరాజు, చైర్మన్ నడపన రాము పర్యవేక్షణలో అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శంకుస్థాపన పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి నాగేశ్వరరావు, మేకల బాబ్జీ, మెల్ల వెంకటేష్, పోలిశెట్టి వెంకటేష్, ఎర్రంశెట్టి రామకృష్ణ, భోగిరెడ్డి విశ్వేశ్వరరావు, కంబాల సత్యబాబు, కండిపోయిన గోపాల్, ఆలయ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
సమేత సిక్తేశ్వర స్వామి దేవస్థానం అంటే భారతదేశంలోనే ఒక పెద్ద పేరుగల దేవస్థానం. అది భీమవరం మండలం యనమదూరు గ్రామంలో ఉంది. ఆ స్వామి యొక్క దేవస్థానం నందు పూజలు చేసుకుంటారు భక్తులకి, అలాగే అన్నప్రసాదాలు ఇవ్వడానికి, అన్ని కార్యక్రమం చేయడానికి ఒక సుమారుగా 20 నుంచి 25 లక్షల రూపాయల తోటి దాతల సహకారంతో ఇక్కడ షెడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంచుమించు అందరూ కూడా మన భీమవరం ప్రాంతానికి వచ్చిన వారు పంచారామ క్షేత్రాల్లో ఉన్న గురిపూడి సురేశ్వర స్వామిని దర్శించిన ప్రతి ఒక్కరు కూడా యనమదూరు సిక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ దేవదేవుడు ఈ దేశంలో యొక్క ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దక్షిణ కాశీ నుంచి దక్షిణ కాశీగా కూడా విరజిల్లుతుంది. సిక్తేశ్వర స్వామి యొక్క కృప అందరికి కావాలని చెప్పేసి మన ప్రాంతానికి కానీ మన దేశానికి అందరూ కూడా పరిపాలించుకోవడానికి కానీ ప్రజలకు కానీ ప్రాంతాలకు కానీ అఖండ కోటి జీవరాశి అందరూ కూడా ఆ స్వామి యొక్క ఆయుర కృప ఉండాలని, ఈ ప్రజల యొక్క అందరూ కూడా ఆయురాలతో అష్టాశ్వర్యాలతోటి అలాగే సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సిక్తేశ్వర స్వామి ఆలయానికి రాబోయే రోజుల్లో కూడా ఈ దేవస్థానాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి మేమందరం కృషి చేస్తాం. తప్పనిసరిగా ఇది మన రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రంగా యనమదూరు గ్రామాన్ని మనం తీర్చిదిద్దాలని కూడా మనం మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు, మన కేంద్ర మంత్రి వారు ఉన్నారు శ్రీనివాసవరం గారు, అంజబాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని, ఈ దేవస్థానాన్ని ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్ది ఈ ఏరియా అంతా కూడా గునుపూడి సోమేశ్వర పంచరవ క్షేత్రాలలో భారత సమితి సిక్తేశ్వర స్వామి మరి దక్షిణ కాశీగా విరజిల్లుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అన్ని కూడా దైవంతో అందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. విరాజిల్లుతున్నటువంటి యనమదూరు గ్రామంలో ఈరోజు భక్తుల సౌకర్యార్థం మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దాతల సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతున్నది. ఇప్పుడు కూడా దాతలందరూ ముందుకు వచ్చి ఊరి విరాళాలు ఎప్పుడైతే సమర్పిస్తారో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. ఇది గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ప్రజలందరూ భాగస్వామ్యంతో చేసి మిగతా గ్రామాలకే ఆదర్శంగా స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నటువంటి ఈ యనమదూరు గ్రామ పుర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఆలయంలో ఉత్తర ప్రాంగణంలో స్వామివారికి ఆలయ పూజలు జరిపించుకుంటూ శంకుస్థాపన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిపోయిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైఎస్ఆర్సీపీ జిల్లా ట్రెజరర్ వేగేసిన జయరామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళా మండలం పెదామిరం గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న కోపం, ద్వేషంతో ఆయన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారారని, వారి చేతిలో ఒక ఆటబొమ్మగా ఉపయోగపడుతున్నారని పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చి ఆయన పార్టీ వీడినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్నడూ ఆయన్ను తక్కువ చేసి చూడలేదని స్పష్టం చేశారు. మత రాజకీయాలు చేయడం దుర్మార్గమని, రాజకీయ పరిపాలన చేతకాని వారు, రాజకీయ నిరుద్యోగులు మాత్రమే కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశ్వసనీయత ఉంటే సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాలు చేయండి, కానీ కూటమి నాయకుల చేతిలో ఆటబొమ్మగా మారి జగన్ లాంటి ప్రజానాయకుడిని వ్యతిరేకిస్తే కాలగర్భంలో కలిసిపోతారనే సత్యాన్ని గుర్తించుకోమని విమర్శలు గుప్పించారు. పెద్దలు విలువలు, విశ్వసనీయత దిగజారిపోతున్న విజయసాయిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ట్రెజరర్ జయరామకృష్ణరాజు నమస్కరించి చెబుతున్నాను. విజయసాయిరెడ్డి గారు మా పార్టీలో ఉంటే గొప్ప, మా పార్టీ విడిచి బయటకు వెళ్తే మిమ్మల్ని తక్కువ చేసే ఆలోచన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులకి ఏనాడు లేదు. జగన్ గారికి మీకు మనస్పర్ధలు వచ్చినాయి, మీరు వైఎస్ఆర్ పార్టీని ఇడిచారు, మీరు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారు. సర్లే, మీకు భవిష్యత్తు బాగుండాలని మేము కూడా ఆశించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంపీ రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసినప్పుడు జగన్ గారు ఆ రోజే చెప్పారు, జగన్ గారు దైవ సంకల్పమో లేదా యాదృశ్యమో తెలియదు, కానీ విజయసాయిరెడ్డి అన్న పదవీ కాలం ఉండగా చంద్రబాబు నాయుడికి అమ్ముడైపోయి అని చెప్పి జగన్ గారు చెప్పడం, కానీ మీరు జగన్ గారు చెప్పారని కోపంతో, ద్వేషంతో రాజకీయంగా జగన్ గారు చేసిన మంచిని కూటమి ప్రభుత్వం ఎదుర్కోవటం వాళ్ళ వల్ల అవ్వక జగన్ గారిని గతంలో బట్టల పార్టీ అనో లేకపోతే షర్మిల గారి రూపంలోనో వచ్చిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. జగన్ గారు చేసిన మంచి ముందు వీళ్ళు తాత్కాలికంగా అబండాలు వేసినా అవి ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే కూటమి పాలన వల్ల రాష్ట్రం చాలా వెనకబడిపోయింది, మధ్యతరగతి జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కానీ రాజకీయ నిరుద్యోగులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటి అర్థం చేసుకోమని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులు గాని, రాజకీయ పరిపాలన చేతగాని వాళ్ళు కానీ కులాలు, మతాల గురించి మాట్లాడటం చాలా దుర్మార్గం. ఎందుకంటే మనం ఏ కులంలో పడతాం తెలియదు, ఏ మతంలో పెడతాం తెలియదు. అన్ని ఇండియా యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలి. సర్వ మతాలు, సర్వ కులాలు
వారి మతాలు వారి కులాలు అనుకూలంగా ప్రతి సామాన్యుడు ఆ కులాలకి మతాలకు గౌరవం వచ్చేలాగా చేసుకోవాలి తప్ప రాజకీయంగా ఎదగడానికి ఒక క్రిస్టియన్ అనో ముస్లిం అనో మైనార్టీ అని వంక పెట్టి 30% ఉన్న క్రిస్టియన్ మైనార్టీలని 70% ఉన్న మిగిలిన జనాభాలని హిందువులుగా పోల్చి రాజకీయంగా లబ్ధి పొంది జగన్ లాంటి ప్రజల గురించి పుట్టిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అతను పరిపాలన చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే సత్తం లేకుండా మీకు ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం గల వ్యక్తి అనుకున్నాం. కానీ మీరు ఒక చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండి, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కులాల మతాల గురించి మాట్లాడితే వ్యతిరేకత వస్తుందని చెప్పి మీలాంటి వ్యక్తుల్ని జగన్ క్రిస్టియన్ గా ముద్రేసి హిందువులు కళ్ళు తెరచమని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, హిందువుల గురించే మాట్లాడదాం. హిందువులు ఆరాధ్య దేవుడైన భక్త శ్రీరాముడి అయోధ్య రామ మందిరంలో జరిగిన అవినీతి గురించి మీరు ఏమైనా మాట్లాడగలిగారా? 100 కోట్లు అవినీతి జరిగింది. తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే శ్రీరాముడిని దేవుడిని రాజకీయంలో లాక్కూడదు. కానీ మీరు ప్రశ్నించవలసింది యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. లేదు, ఇంకా మీరు మాట్లాడాలంటే మీ ధైర్యం ఉంటే కనుక శ్రీరాముడే దైవంగా బీజేపీ పార్టీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై అంటూ వాళ్ళ స్లోగన్ ఉంది కాబట్టి ఆ బీజేపీ వాళ్ళు నిలదీయాలి. ఎందుకంటే ఆ భారతీయుల యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడి దేవాలయంలోనే అవినీతి జరిగితే పట్టించుకొని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిలదీయటం అనేసి జగన్ అనే నాయకుడు ప్రజల కోసం పుట్టి ఆయన ఆర్థిక శ్రీమంతుడు అయినా సరే మధ్యతరగతి జీవితాలు బాగుండాలని కులాలు మతాలకు ద్వేషాలు లేకుండా అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా పరిపాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సరే, హిందుత్వం గురించి మనం ఇంకోసారి మాట్లాడుకోవాలంటే 2014-19 కూటమి ప్రభుత్వం, 19-24 జగన్ గారి పరిపాలన. ఎన్ని గుళ్ళు కట్టారు? 14-19లో ఎన్ని గుళ్ళు కూల్చారు, గుళ్ళు కట్టారు. 19-24 జగన్ గారి గవర్నమెంట్ ఎన్ని గుళ్ళు కట్టారన్నది చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని గుళ్ళు కట్టారు. మనం దేవాలయాలకు వెళ్తుంటే మన పూజారి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఆస్వాదించే పూజారి యొక్క జీవితాలు మెరుగుపరచాలని చెప్పి ప్రతి పూజారికి నెలకి 5,000, పూజారికి నెలకు 5,000 చొప్పున వాళ్ళు జీతాలు ఇచ్చి ధూపదీప నైవేద్యాలు కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో 1,300 గుళ్ళు ఉంటే జగన్ గారి టైంలో 5,000 చిల్లర గుళ్ళకి ఇచ్చారు. అటువంటి మహాయుక్తిని మీరు కులాలు మతాలు అడ్డం పెట్టుకుని పోల్చి మీ వ్యక్తిత్వం ఇప్పటికైనా తగ్గించుకోవద్దని చెప్పి, మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా చేయాలంటే సొంతంగా పార్టీ పెట్టుకుని సొంతంగా చేసి ఏ కూటమి నాయకులు కనుసంధాల్లో మీరు ఆట వస్తువుగా ఆట బొమ్మగా మారి జగన్ లాంటి ప్రజలకు మంచి చేసే నాయకుడిని మీరు వ్యతిరేకిస్తే కాలగర్భంలో కలిసిపోతారని ఇంకోసారి విజయసాయి రెడ్డి గారికి మేము విన్నపించుకుంటాం. హీరో రవితేజ్ నటించిన ఇరుముడి సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పాత్రలు చిత్రీకరించిన తీరును ఖండిస్తున్నామని, ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి డిమాండ్ చేశారు. గురువారం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సీలేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మించడం, ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని పాత్రను చిత్రీకరించిన తీరు ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. కల్పిత పాత్రలే అయినా సహజ పాఠశాల వాతావరణంలో ఈ సినిమా చిత్రీకరించడం ద్వారా సమాజానికి ప్రభుత్వ పాఠశాలలు ఈ రీతిగా ఉన్నాయనే భావన కలిగే అవకాశం ఉందని, ప్రభుత్వ పాఠశాలలంటే ఇలానే ఉంటాయి, అక్కడి ఉపాధ్యాయులు ఇలానే ఉంటారనే ప్రతికూల భావన కూడా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఉపాధ్యాయుని పాత్ర చుట్టూ ఆమె చుట్టూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రస్తుత యూనిఫామ్ తో కనిపించడం సమంజసంగా లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కించపరిచే విధంగా ఉన్న దృశ్యాలను సినిమాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని బొర్ర గోపిమూర్తి అన్నారు. వచ్చినటువంటి సినిమా ఇరుముడి సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ ఇరుముడి సినిమాలో ప్రధానంగా మేము అభ్యంతరం వ్యక్తం చేసేవి, ఆ సీన్లు తొలగించమని కోరేవి ఏంటంటే 2 అంశాలు. ఒకటే, మన సీలేరు ప్రాంతం, పాడేరు నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలని నేరుగా చూపించటం. అంతేకాకుండా విద్యార్థుల్ని ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్ తో ఆ పిల్లల్ని చూపించడానికి మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒక మహిళా టీచర్ ని ఈ సినిమాలో ఒక ప్రతినాయకురాలు పాత్రగా చూపించడాన్ని కూడా ఆమె పాత్రనే క్రూరంగా చూపిస్తూ ఆమె యొక్క పిల్లల్ని ట్రాప్ చేసి ఎక్స్ట్రా క్లాసులు పేరు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అటు నుంచి ఎమ్మెల్యే దగ్గరికి పంపించటం అనే వైపు అంత క్రూరంగా ఒక ఉపాధ్యాయురాలని సినిమాలు ఆ విధంగా చూపించడం చాలా దుర్మార్గం అని కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను భావిస్తా ఉన్నాను.
ఎందుకంటే సినిమా అనేది ఈ రోజున సమాజాన్ని మార్పు చేయటంలో ఒక బలమైనటువంటి మాధ్యమంగా పనిచేస్తా ఉంది. గతంలో మనకు ఉన్నటువంటి హీరోలు ఏదైనా ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు యువకులు ఆ పాత్రలో మేము కూడా పెద్ద అయిన తర్వాత అలాగా అవ్వాలని, అంటే ఒక పోలీసు ఆఫీసర్ గా గానీ, లేదంటే లాయర్ గా గానీ, లేదా డాక్టర్ గా గానీ హీరో కనుక పాత్రలో ఉంటే యువకులు కూడా మేము కూడా పాత్ర పోషించాలి అనే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధానంగా ఉండే పరిస్థితులు. ఇది చాలా సమాజం మీద ప్రభావితం చూపించే మాధ్యమంగా ఉన్నటువంటి ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల్ని నేరుగా చూపించటం, ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్ తోటి ఉన్నటువంటి పిల్లల్ని నేరుగా చూపించటం, అటువంటి పిల్లల్ని ట్రాప్ చేసి ఎమ్మెల్యే దగ్గరికి పంపిస్తూ ఒక మహిళా ఉపాధ్యాయురాల్ని ఆ విధంగా చూపించడాన్ని మనం పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను ఖండించడమే కాదు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిన యూనిఫామ్ తో పిల్లల్ని చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు కూడా స్పందించి వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి లేదా సీన్లు తొలగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఇటు ఉపాధ్యాయురాలను అవమానించడమే కాదు, ఈ రోజున అమ్మాయిని ఆ ఉపాధ్యాయురాలు ఎమ్మెల్యే దగ్గరికి పంపించింది అంటే ఎమ్మెల్యేలు ఆ పని చేస్తా ఉన్నారా? రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఎమ్మెల్యేల యొక్క స్థాయిని కూడా దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అంటే వాస్తవంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల అంటే ఒక చిన్న చూపు సమాజంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అటువంటి సీన్లు పెట్టడం వల్ల అంటే ప్రభుత్వ పాఠశాలలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇలాగా టీచర్లు చేస్తారా అనే ఆలోచనలకి కూడా సమాజం వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి సీన్లు ఉండటం వల్ల మరింత ప్రభుత్వ పాఠశాలల యొక్క దిగజారే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ఏదైనా సినిమాలు తీసే సందర్భంలో సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలా, ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగాల్ని మరింత బలోపేతం చేయడానికి పనికొచ్చే విధంగా ఉండాలి తప్ప ఆ విధమైన ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి పరిస్థితులు జరుగుతాయనే అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. అంటే డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇవన్నీ కల్పిత పాత్రలు, కల్పితమైనటువంటి అంశాలని చెప్పి. మరి కల్పితమైనటువంటి పాత్రలు అన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్ ని మీరు యాజిటీజ్ గా యూజ్ చేశారు? అక్కడ కూడా కల్పితమైన యూనిఫామ్ ని యూజ్ చేసుకోవాలా? కల్పితమైనటువంటి పాఠశాలను పెట్టుకోవాలా? లేదంటే కల్పితమైనటువంటి పాత్రలు పెట్టుకోవాలా? అంటే సీనియర్ లోనున్నటువంటి పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల టీచర్లు ఆ విధమైనటువంటి పరిస్థితులు చేస్తున్నట్టు ఈ సినిమా సన్నివేశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితిని పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తీవ్రంగా ఖండించడమే కాకుండా సీన్లని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పందించాలని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా దాని మీద స్పందించాలి. ఎమ్మెల్యే యొక్క స్థాయిని కూడా దిగజార్చే విధంగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే ఆ ప్రాంతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.